అధికారులు అసలు ఉన్నట్ట లేనట్ట అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలతో పాటు ఈరోజు అందరి టీవీ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. గత వారం రోజుల క్రితము వరంగల్ క్రాస్ కూడల్లో ఉన్నటువంటి సంబంధించినటువంటి ఆ యొక్క జంక్షన్లో ట్రాఫిక్ భారీగా జామ్ అవుతూ ఉంది. అటు చూస్తే అక్షర పాఠశాల కావచ్చు, ఇటువైపు చూస్తే మరి గ్రీన్ మార్ట్ సంబంధించిన యాజమాన్యం కావచ్చు, ఆ మెట్లతోటి రెండు వైపులా కూడా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. వీటిని ఖచ్చితంగా మీరు పట్టించుకోవాలని ఇటు మున్సిపల్ శాఖ అధికారులకు అందరి టీవీ తెలియజేసిన క్రమంలో చూస్తాం అంటున్నారే తప్ప ఇప్పటివరకైతే ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక కొంతమంది మహోన్నత వ్యక్తులు వాళ్ళు చెప్తా ఉన్నారు, కామెంట్స్ పెడతాను, మాకు గ్రీన్ మార్ట్ మెట్లతోటి ఏ ఇబ్బంది అయితే లేదు, అక్షర పాఠశాలతో అక్కడ ఏం లేదు, మీరేదో ఉద్దేశపూర్వకం చేస్తారని వాళ్ళు ఏదో కామెంట్లు పెడతా ఉన్నారు. సో వాళ్ళ కామెంట్ పెట్టే వాళ్ళకి మేము చెప్పేది ఒకటే, మీకు కళ్ళు ఉంటే కళ్ళు కనుక కనపడితే, లేదు కనపడకపోతే అద్దాలు పెట్టుకోండి, ఒకసారి చూడాలి, ఈ వీడియోలు చూడాలి. ఈ వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ ఏదైనా జరగరాని ప్రమాదం కనుక జరిగితే ఆ ప్రమాదంలో కనుక మీకే చెప్తా ఉన్నాం, మహోన్నత వ్యక్తులైనటువంటి మీరే కనుక ఆ ప్రమాదంలో కనుక ఏమన్నా అయ్యి కాలో చేరినా ఇంకేమన్నా అయినా, లేదా నువ్వు పోయినా ప్రాణాలు పోయినా కూడా రేపు ఇట్లే మాట్లాడతావు అనేది మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి పెట్టే వార్తలో తప్పు వెంకలాడే కంటే ఆ యొక్క సంబంధించినటువంటి ప్రజలకు ఇబ్బంది ఉందా లేదా అనేది మెదడు పెట్టి ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాము, సవినయంగా కోరుతా ఉన్నాం. మీరు విధవ మాటలు మాట్లాడినా కూడా మిమ్మల్ని మేము గౌరవంగా మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే కళ్ళు పెట్టుకొని చూడండి ఈ వీడియోలు. సో బస్సులు చూడండి, ఎక్కడికి ఆయన బస్సులు, ఇక్కడ ఇది పాఠశాలకు సంబంధించిన బస్సులే, ఇదేం గ్రాఫిక్ సృష్టి కాదు, ఏ కాదు, రోజు జరిగే ఒక తంతే ఇది, రోజు జరిగే తంతే ఇది. ఒకసారి చూడండి, మీరు కళ్ళు పెట్టుకొని చూడండి, మెదడు పెట్టుకొని ఆలోచించండి అని సవినయంగా కోరుతా ఉన్నాం. ఈ అధికారుల విషయానికి వస్తే, ఆ గ్రీన్ మార్ట్ షాపింగ్ మాల్ సంబంధించినటువంటి మెట్ల పైన మీకు ప్రేమ ఎందుకు అసలు? ఇటు పాఠశాలకు పార్కింగ్ లేకుండానే నడి రోడ్డుగా బస్సులు నిలిపేస్తాను, అటు ఉదయం అదే పరిస్థితి, సాయంత్రం అదే పరిస్థితి. అంటే వీటిపైన మీరు చర్యలు తీసుకోవడానికి భయపడతానులా, అసలు మీ ఉద్దేశం ఏందని చెప్పాల్సిందిగా అందరి టీవీ రోజు ప్రజల పక్షాన కోరుతా ఉంది. మున్సిపల్ సంబంధించినటువంటి శాఖకి ఇప్పటికే అందరి టీవీ పలుమార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రజలు కూడా ఈరోజు ఈయనపైన చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. వరంగల్ క్రాస్లో ఒక మంచి ఆలోచనతో అక్కడ కాకతీయ తోరణం ఏర్పాటు చేసి బాగానే ఉన్నది, కానీ అక్కడ వాహనాలు తిరగడానికి కనీసం స్థలం ఉందా? మరి అది ఆలోచించాలి కదా. వరంగల్ బస్టాండ్ లోపల అంటే మసీదు నుంచి మొదలు పెడితే, వరంగల్ రోడ్లో ఉన్న మసీదు నుంచి మొదలు పెడితే ఇటు పవర్ నర్సింగ్ హోమ్ సైడ్ కావచ్చు, తర్వాత జంక్షన్లో క్రాస్ అయిన తర్వాత నెక్కొండ రోడ్ నుంచి వరంగల్ రోడ్డుకు వెళ్ళే దారిలో, తర్వాత వరంగల్ నుంచి నర్సంపేట బస్టాండ్ వైపు వెళ్ళేటువంటి కార్నర్లో కానీ, ఈ అక్షర స్కూల్ వైపు కానీ ఇక్కడ ఎంత భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందో ఒక్కసారి ఉదయం పూట మీరు చూడండి అక్కడికి వచ్చి, తర్వాత సాయంత్రం పూట చూడండి. సో మేము చెప్పేది ఒకటే, ఇప్పటికైనా మీరు స్పందించరా? మీకు ఆ రెండు అటు సైడ్ ఏమో ట్రాఫిక్ జామ్ కావడానికి అటు పాఠశాల యాజమాన్యంతో, ఇటు ట్రాఫిక్ జామ్ అయి సంబంధించిన ఇబ్బందులు పడే విధంగా ఉన్నటువంటి వ్యవహరిస్తున్న గ్రీన్ మార్ట్ యాజమాన్యంతో మీకున్న చీకటి ఒప్పందం ఏందో చెప్పాలి. ఎందుకు వీళ్ళపైన చర్యలు తీసుకోవడం లేదు? రేపు జరగడానికి ఏమైనా జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడే స్పందిస్తారా? ఒకసారి మీరే చెప్పాలి, సమాధానం చెప్తారా, చర్యలు తీసుకుంటారా? ఈరోజు ప్రజల పక్షాన అందరి టీవీ మిమ్మల్ని రచిస్తూ ఉంది. సో మీరు చూడాలి వీడియోలు, ఇక్కడ కొంతమంది విధవ కామెంట్లు పెడతాను కదా, ఆ విధవలకు కూడా మేము చెప్పేది ఒకటే, మేము విధవలను ఎందుకంటున్నాం అంటే, మేము పెట్టే వార్తలో తప్పెంకులాడే బదులు నిజంగా అక్కడ కనుక ఇలాంటి పరిస్థితి ఉందా లేదా ఆలోచన చేయండి మళ్ళీ చెప్తా ఉన్నాం మేము. సో ఇప్పటికైనా అధికారులు ఆ యొక్క రెండు సంబంధించినటువంటి సంస్థల పైన, అటు పాఠశాల కావచ్చు, ఇటు గ్రీన్ మార్ట్ షాపింగ్ మాల్ పైన కావచ్చు, మీరు ఇమ్మీడియట్లీ చర్యలు తీసుకుంటారా లేరా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. లేని పక్షంలో ప్రజల యొక్క మద్దతుతోటి వాళ్ళు ఇప్పటికే కూడా అందరి టీవీకి అయితే ఎన్నో వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. వాళ్ళందరికి సంబంధించినటువంటి ఫిర్యాదులు మీకు అందుతాయి. సో కాబట్టి ఇప్పటికైనా మీరు వాటిపైన చర్య తీసుకొని, అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తు చర్యలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా మీరు చూడాల్సిందిగా అందరి టీంలను కోరుతా ఉంది.